హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్టులు, అదేవిధంగా 5 గ్రాండ్ టెస్టులు అయితే ఉన్నాయి. ఇంకా దాంతోపాటుగా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. ఇంకా అవే కాకుండా ఇండివిజువల్గా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్ సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కావచ్చు, అండ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా గ్రూప్ 2కి సంబంధించి అండ్ ఆర్థమెటిక్స్ సంబంధించిన ఫుల్ వీడియో కోర్సు కావచ్చు, అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్స్, అండ్ ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్గా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. అండ్ తెలంగాణ చరిత్ర, అండ్ అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో ఉన్నాయి. వీటికి సంబంధించిన శాంపిల్ టెస్ట్లు అక్కడ ఉంటాయి. ఒకసారి చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాయిదా వేయండి అంటే ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నిన్నటి న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూస్తాం. ఈ రోజు కూడా పలు న్యూస్ పేపర్లో ఈ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే హైకోర్టులో అభ్యర్థుల పిటిషన్ నేడు విచారణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. జూన్ 11న గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహిస్తామని చెప్పేసి TSPSC ఇప్పటికే ప్రకటించిందని, ప్రిలిమ్స్ను కనీసం 2 నెలల పాటు వాయిదా వేయాలని చెప్పేసి 36 మంది అభ్యర్థులు సంయుక్తంగా హైకోర్టులో పిటిషన్ వేశారంటే ఇక్కడ చూడవచ్చు. సో వారికి సంబంధించిన నేమ్స్ ఇక్కడ మనం అయితే చూడవచ్చు. అయితే ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యాక్ట్ ప్రకారం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు నిర్వహించాలంటే ప్రతి పరీక్షకు మధ్య కనీసం 2 నెలల గ్యాప్ ఉండాలి. సో నిరుద్యోగ అభ్యర్థులు ఆయా పరీక్షకు ప్రిపేర్ కావడానికి వీలుగా గ్యాప్ ఉండాలన్న నిబంధనకు వ్యతిరేకంగా TSPSC గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇవ్వడం చట్ట వ్యతిరేకంగా ప్రకటించాలి. సో ప్రిలిమ్స్ నిర్వహించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి. నిరుద్యోగులకు మేలు జరిగేలా ఆయా పరీక్షల్లో అర్హత సాధించేలా ఉండేందుకు ఈ పరీక్షను వాయిదా వేయాలని చెప్పేసి అభ్యర్థులు ఆ పిటిషన్లో కోరినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సేమ్ అప్డేట్ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ను వాయిదా వేయండి, హైకోర్టును ఆశ్రయించినటువంటి అభ్యర్థులు నేడు విచారణ అని చెప్పేసి సో ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించిన అప్డేట్ అయితే మనం పలు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు గురుకులకు సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. సో గురుకుల పోస్టుల దరఖాస్తుకు తప్పని సాంకేతిక ఇబ్బందులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో 7 నోటిఫికేషన్లకు మూసినటువంటి గడువు ఆగస్టు లేదా సెప్టెంబర్లో పరీక్షలు అని చెప్పేసి ఇచ్చారు. సో గురుకుల ఉద్యోగాలకు ఆగస్టు లేదా సెప్టెంబర్లో పరీక్షలు నిర్వహించేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక వార్తను అయితే మనం చూడవచ్చు. సో సంక్షేమ గురుకులలో ఉద్యోగ దరఖాస్తులకు అభ్యర్థులకు సాంకేతిక కష్టాలు తప్పడం లేదు. సో గురుకుల జూనియర్ డిగ్రీ కళాశాల పోస్టులకు దరఖాస్తుకు ఎదురైనటువంటి కష్టాలే కొనసాగాయంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గడువు పొడిగించాలంటూ విజ్ఞప్తులు చేసినా కూడా బోర్డు వర్గాలు పట్టించుకోవడం లేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో గురుకులాల్లో PGT ఫిజికల్ డైరెక్టర్, అదేవిధంగా ఆర్ట్ క్రాఫ్ట్, అదేవిధంగా లైబ్రేరియన్ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు బుధవారం అంటే ఈ నెల 24న సాయంత్రం 5 గంటల వరకు గడువు ముగిసిన వెంటనే ఫీజు చెల్లింపు లింకును బోర్డు అయితే తొలగించింది. సో దరఖాస్తు సమర్పించేందుకు అర్ధరాత్రి వరకు అయితే అవకాశం కల్పించింది. సో గురుకులాల్లో వివిధ పోస్టులకు గాను ఇంతవరకు వెలువడినటువంటి 9 నోటిఫికేషన్లలోని పోస్టులన్నింటికి కలిపి దాదాపుగా 2,50,000 దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్గా ఇప్పటి వరకు 2,50,000 దరఖాస్తులు వచ్చాయంట. సో 7 ప్రకటనలకు సంబంధించినటువంటి దరఖాస్తు గడువు ఇప్పటికే ముగిసింది. ఇంకా మ్యూజిక్ టీచర్ పోస్టులకు గురువారం అంటే ఈ నెల 25 తోటి అత్యధిక పోస్టులు ఉన్నటువంటి మనకేదైతే ఈ TGT కేటగిరీ ఈ నెల 27తో గడువు ముగుస్తుంది. సో అన్ని పోస్టులకు కలిపి దాదాపుగా 3 లక్షల వరకు దరఖాస్తులు రావచ్చు అని చెప్పేసి ఇక్కడ అంచనా వేస్తున్నట్లు ఇక్కడ మన గురుకులకు సంబంధించిన ఒక అప్డేట్ చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ PGT పోస్టుకు 65,000 దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి మనకు నమస్తే తెలంగాణలో కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. 27 వరకు సో TGT దరఖాస్తుకు ఛాన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా ఇక్కడ మనం చూసినట్లయితే గురుకులాల్లో ఉన్నటువంటి ఈ 9,231 పోస్టులకు ఇప్పటి వరకు 2,18,000కు పైగా దరఖాస్తులు వచ్చినట్టు ట్రిప్ అధికారులు వెల్లడించారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఓవరాల్గా ఒక 3 lakhs వరకు అప్లికేషన్ రావచ్చు అని చెప్పేసి మనకి ఈనాడులో ఇచ్చారు. సో ఇప్పటి వరకు వచ్చినటువంటి దరఖాస్తులు వచ్చేసి 2,18,000 అని చెప్పేసి ఇక్కడ గురుకులకు సంబంధించిన అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే సామాజిక ఆర్థిక ముఖ చిత్రం పుస్తక ఆవిష్కరణ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి తెలుగు PDF లింక్ అనేది మీకు కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది అభ్యర్థులు తెలుగు PDF అయితే అడుగుతున్నారు. సో ఇది మనకు తెలుగు PDF ఇది. సో ఈ లింక్ నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అది లేదంటే మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి. సో మన టెలిగ్రామ్లో కింద ఇచ్చినటువంటి గ్రూప్ ద్వారా మీకు కనుక ఓపెన్ కాకుంటే మీ యొక్క టెలిగ్రామ్లో సెర్చ్ బార్లో SJTutorials అఫీషియల్ అని చెప్పేసి కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే మన గ్రూప్ వస్తుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ కాండి. సో దాంట్లో కూడా దీని అయితే షేర్ చేస్తాను, లేదంటే కింద మన వెబ్సైట్ ద్వారా లింక్ ద్వారా అయితే ఇవ్వడం జరుగుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. చాలామంది అభ్యర్థులు సో ఈ సామాజిక ముఖ చిత్రానికి సంబంధించి
సంబంధించిన తెలుగు పీడిఎఫ్ కావాలని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో ఇది మనకు తెలుగు పీడిఎఫ్. సో చాలా ఇంపార్టెంట్, రానున్నటువంటి పోటీ పరీక్షలు దీని నుంచి మనకు క్వశ్చన్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో పెట్టిన తర్వాత ఒక 10-15 మినిట్స్ తర్వాత మీకు లింక్ అయితే యాక్టివేట్ అవుతుంది. ఒకసారి కొంచెం మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే TSPSC లీకేజ్ కేసులో అన్నా చెల్లెలు సహా ముగ్గురు అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో 40కి చేరినటువంటి నిందితుల సంఖ్య అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో TSPSC ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో నగర సిట్ పోలీసులు బుధవారం మరో ముగ్గురిని అయితే అరెస్ట్ చేశారంట. సో నల్గొండ జిల్లా నకరికల్కు చెందినటువంటి పూల రవికిషోర్ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. సో ఇదే కేసులో అరెస్ట్ అయినటువంటి సురేష్తో అతడికి పరిచయం ఉంది. సో అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఏఈ ప్రశ్నపత్రాలు రవికిషోర్ సురేష్కి ఇచ్చాడు. సో అతని ద్వారా సుమారు 70 మందికి పైగా అభ్యర్థులకు విక్రయించినట్టు తెలుస్తుంది. సో దీని నేపథ్యంలో ఇతనికి తెలిసినటువంటి ముగ్గురిని అయితే సిట్ అరెస్ట్ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో టోటల్గా ఇప్పటివరకు అరెస్ట్ చేసినటువంటి సభ్యుల యొక్క సంఖ్య 40కి చేరినట్లు ఇక్కడ మనం పేపర్ లీకేజ్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అదేవిధంగా ఐడిబిఐ బ్యాంక్లో ఉద్యోగాల భర్తీ కోసం స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం 2 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయినాయి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 240 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఐడిబిఐ బ్యాంక్లో 136 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్కి వెళ్ళి మీకు కనుక వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ అయిన ఇంట్రెస్ట్ ఉంటే వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు వెబ్సైట్లో పూర్తి నోటిఫికేషన్ PDF అయితే అందుబాటులో ఉంది. ఒకసారి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే సో ఇక్కడ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి మనకు నైసర్గిక స్వరూపం అనేటువంటి టాపిక్ పైన బిడ్ బ్యాంక్ ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే రేపు NCS జాబ్ మేళా అంటే ఇక్కడ చూడవచ్చు. సో నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్ ఫర్ SC/ST ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ కోసం సో విద్యానగర్లో ఉన్నటువంటి NCS కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఇక్కడ సబ్ రీజనల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ముఖ్య కాసిం బుధవారం ఒక ప్రకటనలో అయితే తెలిపారు. సో విప్రో, టెక్ మహేంద్ర తదితర 10 రకాల కంపెనీలో దాదాపుగా 645 ఉద్యోగాలను అయితే సో భర్తీ చేయబోతున్నట్లు ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ మీరు NCS వెబ్సైట్కి వెళ్ళి దానికి సంబంధించిన వివరాలను అయితే నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు. సో ఆ నెంబర్ కాల్ చేసి కూడా మీరు డౌట్స్ను క్లారిఫై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 10 పాస్ అయితే తపాలా కోలు అంటూ చూడవచ్చు. సో రీసెంట్గా మనకు దేశవ్యాప్తంగా 12,828 GDS ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి విధులు ఎలా ఉంటాయి, సో వీటికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చాలా మంచి ఆర్టికల్ ఇక్కడ ఇచ్చారు. సో అప్లై చేద్దాం అనుకున్న అభ్యర్థులు ఒకసారి ఈనాడు న్యూస్ పేపర్లో ఆర్టికల్ ఇచ్చారు. ఒకసారి చూడండి, లేదంటే దీన్ని స్క్రీన్ షాట్ చేసుకొని కూడా చదివి సో మీకు కనుక ఈ ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఈరోజు. సో స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అందుకనే ప్రతిరోజు లైక్ చేయమని చెప్పేసి అడుగుతాం. కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. సో మీ మిత్రులకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ప్రపంచంలోనే దుర్భర దేశంగా జింబాబ్వే అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే మనం చూడవచ్చు. 103వ స్థానంలో భారత్. సో ఇది మనం గుర్తుంచుకోవాలి, మన భారత్ స్థానం ఏంటనేది. సో ఇక్కడ చూసినట్లయితే HAMI సో సూచి వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రపంచంలోనే అత్యంత దుర్భర దేశాల జాబితాలో జింబాబ్వే అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 157 దేశాలకు ప్రసిద్ధ ఆర్థికవేత్త స్టీవ్ హంకీ రూపొందించినటువంటి వార్షిక దుర్భర సూచి అనమాట ఇది. సో ఇది ఈ మేరకు అయితే వెల్లడించింది. సో దేశాల ఆర్థిక పరిస్థితుల ఆధారంగా తయారైనటువంటి ఈ జాబితా వివరాలను న్యూయార్క్ పోస్ట్ అయితే ప్రచురించింది. సో ఉక్రెయిన్, సిరియా, సుడాన్ వంటి దేశాలను కూడా జింబాబ్వే ఈ సూచిలో దాటివేయడం గమనార్హం అంటూ చూడవచ్చు. ఎందుకంటే అక్కడ యుద్ధ పరిస్థితులు అవి ఉన్నప్పటికీ కూడా సో అవి కొంచెం బెటర్గానే ఉన్నాయి. దానికంటే దుర్భర స్థితిలో జింబాబ్వే ఉన్నట్లయితే ఈ సూచిక అయితే తెలుపుతుంది. ఇక భారత్ ఈ జాబితాలో 103వ స్థానంలో ఉంది. అమెరికా అయితే 134వ స్థానం ఉండగా గడిచినటువంటి 6 ఏళ్లుగా ప్రపంచంలోనే సంతోషకరమైనటువంటి దేశంగా ఉన్నటువంటి ఫిన్లాండ్ ఈసారి దుర్భర దేశాల జాబితాలో 109వ స్థానంలో నిలవడం ఆసక్తికరం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక స్విట్జర్లాండ్ పౌరులు అత్యంత సంతోషంగా ఉన్నారని చెప్పేసి ఈ నివేదిక అయితే తెలుపుతుంది అనమాట. సో జనరల్గా మనకు హ్యాపీనెస్ ఇండెక్స్లో ఫిన్లాండ్ అనేది ఇప్పుడు ఫస్ట్ ఉంది. కాకపోతే ఈ నివేదిక అనేది స్విట్జర్లాండ్ పౌరులు అత్యంత సంతోషంగా ఉన్నారని చెప్తుంది. సో భారత్ యొక్క స్థానం 103. సో అత్యంత దుర్భర దేశం అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటిది వచ్చేసి జింబాబ్వే. మొత్తం 157 దేశాలకు సో ఈ నివేదిక అయితే రిలీజ్ చేశారనమాట. చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ విషయాలైతే 2023 అత్యుత్తమ హోటల్గా రాంబాగ్ ప్యాలెస్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ట్రావెలర్స్ చాయిస్ అవార్డ్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ప్రపంచంలోనే అత్యుత్తమ హోటల్గా రాజస్థాన్ జైపూర్లో ఉన్నటువంటి రాంబాగ్ ప్యాలెస్ ఎంపికైంది. సో ఈ ప్రయాణ వెబ్సైట్ ట్రిప్ అడ్వైజర్ అందించేటువంటి 2023 ట్రావెలర్స్ చాయిస్ అవార్డులో రాంబాగ్ ప్యాలెస్ ఈ ఘనతనైతే సాధించిందంట. సో విలాస హోటళ్ల విభాగంలో ఇది అగ్రస్థానంలో నిలిచింది. 1835లో ఏర్పాటైనటువంటి ప్యాలెస్ను జూవెల్ ఆఫ్ జైపూర్గా అయితే పిలుస్తారంట. ప్రస్తుతం ఈ హోటల్ను ఇండియన్ హోటల్స్ కంపెనీ నిర్వహిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా సెకండ్ ప్లేస్ వచ్చేసి మనకు మాల్దీవ్లో ఉన్నటువంటి బోలీపూషి ద్వీపంలో ఉన్నటువంటి ఈ బోలీపూషి అనేటువంటి ఈ ద్వీపంలో ఉన్నటువంటి ఓజెన్
రిజర్వ్ బోలీపూషి హోటల్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా థర్డ్ ప్లేస్లో కనుక చూసినట్లయితే హోటల్ కొలిన్ డి ఫ్రాన్స్ అనేటువంటిది బ్రెజిల్కి సంబంధించి థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది ఈ జాబితా ప్రకారం. సో మన భారతదేశానికి సంబంధించినటువంటి హోటల్ ఫస్ట్ ప్లేస్ సంపాదించింది కనుక అది గుర్తుంచుకోండి. రాంబాగ్ ప్యాలెస్ ఎక్కడ ఉందని చెప్పేసి అట్లా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది రాజస్థాన్లో ఉంది, అది గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే అత్యంత వినూత్న కంపెనీల్లో టాటా గ్రూప్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు. బీసీజీ ప్రపంచ 50 సంస్థల్లో 20వ స్థానం అంట. సో అంతర్జాతీయంగా 50 అత్యంత వినూత్న కంపెనీలతో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ బీసీజీ రూపొందించినటువంటి జాబితాలో టాటా గ్రూప్నకు 20వ స్థానం అయితే దక్కింది. సో మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీస్ 2023 పేరిట రూపొందించినటువంటి ఈ జాబితాలో సో నిలిచినటువంటి ఏకైక భారత సంస్థగా మనకు టాటా గ్రూప్ అయితే నిలవడం విశేషం అన్నమాట. సో ఇది గుర్తుంచుకోండి, మన దేశం నుంచి నిలిచినటువంటి ఒకే ఒక సంస్థ టాటా. సో అది 20వ స్థానంలో ఉంది. సో దీనిలో టాప్ 10 సంస్థలు కనుక చూసినట్లయితే యాపిల్ ఫస్ట్ ప్లేస్లో, టెస్లా సెకండ్, తర్వాత అమెజాన్ థర్డ్ ప్లేస్లో ఉంది. సో ఫస్ట్ 3 ప్లేసెస్ గుర్తుంచుకోండి. సో మన భారత్ నుంచి ఉన్నటువంటి దాన్ని కూడా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే అత్యాధునిక ఆత్మనిర్భర పతాక అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సాంప్రదాయ శైలికి ప్రతిరూపం ఆధునిక పార్లమెంటు భవనం ఓ కళాఖండం. సో రూపాయలు 1200 కోట్లకు పైగా వ్యయం 28న ప్రారంభించినటువంటి ప్రధాని మోడీ అని చెప్పేసి మనకు నూతన పార్లమెంటు భవన్కు సంబంధించి ఈరోజు ఈనాడులో ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో దీనిలో మనకు దాని యొక్క విశేషాలు ఇచ్చారు. మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలో దీనికి సంబంధించి మనకు క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. పాత దానికి సంబంధించి కొత్త దానికి సంబంధించి మనం కలిపి అయితే చదువుకోవాల్సి ఉంటుంది. సో కొత్త భవన విశేషాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కట్టింది ఎవరు? సో టాటా ప్రాజెక్టు లిమిటెడ్ వారు దీని అయితే కట్టడం జరిగింది. సో నిర్మాణం పూర్తి చేయడానికి పట్టినటువంటి పని గంటలు కావచ్చు. సుమారు 60,000 మంది కార్మికులు దీనికి పనిచేశారంట. సో దాంతోపాటు ఇక్కడ ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్, కొత్తవి పాతవి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. శంకుస్థాపన అనేది మనకు 2020 డిసెంబర్ 10న నరేంద్ర మోడీ గారు అయితే దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. పాతది కనుక చూసినట్లయితే అప్పటి బ్రిటిష్ సర్కార్ హయాంలో 1921 ఫిబ్రవరి 12న చేశారు. సో ఎవరు చేశారు 1921లో ఏ బ్రిటిష్ గవర్నర్ చేశారనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సీట్లు. సో కొత్త దాంట్లో లోక్సభలో 888 సీట్లు, అదే రాజ్యసభలో చూసినట్టయితే 384 మంది. ఇక పాత దాంట్లో మనకు లోక్సభలో 552 సీట్లు కూర్చునే విధంగా ఉండేది. లోక్సభలో 552, రాజ్యసభలో 250 మంది అనమాట. ఇక దాంతోపాటు ఇక్కడ అంతస్తులు కొత్తదైతే 4, పాతది 2 అంతస్తులు ఉండేది. విస్తీర్ణం కనుక చూసినట్టయితే కొత్తది 16 ఎకరాలు, పాతది 6 ఎకరాల విస్తీర్ణం ఉండేదట. సో నిర్మాణ సమయం వచ్చేసి కొత్త దానికి 2 ఏళ్ళ 5 నెలల 18 రోజులు పట్టింది. పాత దానికి సుమారుగా 5 సంవత్సరాలు అయితే ఇక్కడ పట్టినట్టు చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఖర్చు చూసినట్టయితే కొత్త దానికి ప్రాథమికంగా 822 కోట్ల దాకా, ఇంకా కంప్లీట్ అయ్యే వరకు అయితే పూర్తి అయ్యే వరకు 1200 కోట్లు ఖర్చు అయ్యేదట. సో పాత దానికి 83 లక్షలు ఖర్చు అయింది. ఇక నిర్మాణ రూపశిల్పి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువ అడిగినటువంటి క్వశ్చన్ ఇది. కొత్త దాన్ని అహ్మదాబాద్కి చెందినటువంటి హెచ్సిపి డిజైనర్ అయినటువంటి బీమల్ పటేల్ దీన్ని నిర్మించారు. ఈ పేరు గుర్తుంచుకోండి. పాతదాన్ని మనకు తెలుసు ఎడ్విన్ ల్యూటిన్, అదేవిధంగా హెర్బర్ట్ బేకర్ అనేటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు నిర్మించడం జరిగింది. అది మనకు ప్రీవియస్లో చాలాసార్లు క్వశ్చన్ అడిగిండు. సో ఈ విశేషాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు నూతన పార్లమెంట్ భవనం అనేటువంటిది ఈ నెల 28న సో ఇది స్టార్ట్ చేయబోతున్నారు మోడీ. సో అది కూడా కొంత రాజకీయంగా చర్చ అవుతుంది. ఎందుకంటే మోడీ గారు స్టార్ట్ చేయడం ఏంటండి, రాష్ట్రపతి గారు స్టార్ట్ చేయాలని చెప్పేసి ప్రతిపక్షాలు ఈరోజు మూకుమ్మడిగా కొన్ని ప్రతిపక్షాలు మేము దీనికి హాజరు కామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇది హాట్ టాపిక్గా ఉన్నటువంటి విషయం కనుక సో పూర్తి వివరాలు అయితే చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే శ్రీశంకర్కు గోల్డ్ అని చెప్పేసి ఇక్కడ మరొక కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో ఇండియా స్టార్ లాంగ్ జంపర్ మురళి శ్రీశంకర్కు ఇంటర్నేషనల్ జంపింగ్ మీటింగ్లో గోల్డ్తో మెరిశారు. సో ఇక్కడ కలితియాలో, అంటే ఇది ఏథెన్స్లో ఉన్నటువంటి ప్లేసు, బుధవారం జరిగినటువంటి ఈవెంట్లో సో 8.18 మీటర్లు దూకి సో టాప్ ప్లేస్లో నిలిచారంట. సో పేరు గుర్తుంచుకోండి, జరిగినటువంటి ప్లేస్. సో అతనికి వచ్చినటువంటి పథకం ఏంటిది? సో గోల్డ్ పథకం రావడం జరిగింది, అది ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ విషయం అయితే బెంగళూరులో ఆస్ట్రేలియా కాన్సులేట్ అంటే ఇక్కడ చూడవచ్చు. ఈ నెలలోనే ఏర్పాటు చేస్తామని ప్రధాని ఆంటోనీ ఆల్బోనిస్ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు ప్రధాని మోడీ 3 దేశాల పర్యటనలో ఉన్నాడు. దానిలో మనకు ఆస్ట్రేలియా పర్యటన కూడా చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా ఈ నెలలో బెంగళూరులో తమ యొక్క కాన్సులేట్ ఏర్పాటు చేయబోతున్నట్టు మనకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బోనిస్ సో బుధవారం ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది. సో ప్రధాని నరేంద్ర మోడీతో చర్చల అనంతరం ఆయన ఒక మీడియా ప్రకటన అయితే విడుదల చేస్తూ బెంగళూరులో ఈ కాన్సులేట్ను ఏర్పాటు చేయబోతున్నట్లయితే ప్రకటించారు. సో ఇప్పటివరకు మనకి ఇక్కడ ఆస్ట్రేలియాకి సంబంధించినట్టు 5 కాన్సులేట్స్ అయితే ఉన్నాయంట. సో 4 ఉన్నాయి, ఇది 5వదంట. సో ఇప్పటికే ఇక్కడ చూసినట్టయితే న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతాలో ఉన్నాయి. సో ఇది మనకు బెంగళూరులో 5వదనమాట. కాక భారత్కు చెందినటువంటి కాన్సులేట్లు ఆస్ట్రేలియాలో 3 ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే రీసెంట్గా మనకు అమెరికాకు సంబంధించినటువంటి ఒక నూతన కాన్సులేట్ భవనాన్ని కూడా మన తెలంగాణలో అయితే నిర్మించడం జరిగింది. అది ఎక్కడ అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి, అది కూడా చాలా ఇంపార్టెంట్, మన కరెంట్ అఫైర్స్లో అయితే చూసాం. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో సామాజిక ముఖ చిత్రానికి సంబంధించిన PDF లింక్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా టెలిగ్రామ్లో జాయిన్ కాండి. సో
దానిలో కూడా నేను షేర్ చేస్తాను కనుక మీకు యూజ్ ఉంటుంది. సో మన టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించినటువంటి లింక్ మీ కింద ఓపెన్ కాకపోతే మీ యొక్క టెలిగ్రామ్లో సెర్చ్ బార్లో SJTutorials అఫీషియల్ అని చెప్పి సెర్చ్ చేయండి. మీకు ఒకసారి దాన్ని చూసేటువంటి ప్రయత్నం చేస్తాను ఇక్కడ. సో మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది, SJTutorial అఫీషియల్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇట్లా ఈ గ్రీన్ కలర్ లోగో కనబడుతుంది, దాంట్లో మీరు జాయిన్ అట్లయితే అక్కడ నుంచి కూడా మీకు నేను ఒక లింక్ అయితే షేర్ చేస్తాను, మన వెబ్సైట్ లింక్, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.